ఢిల్లీలో జనసేన కార్యక్రమాలు ఆదివారం నుంచి పవన్ అధ్యక్షతన సేన గర్జన. రాష్ట్రానికి శ్వాస ఇచ్చింది కేంద్రమేనన్న సీఎం చంద్రబాబు. హామీలతో నిజాయితీ నిరూపించుకుంటున్నామని వ్యాఖ్య. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్. మేనిఫెస్టో అమలు విధానాలపై చర్చకు సిద్ధమని వ్యాఖ్య. డిఎస్సీపై జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా ఆరోపణలను కొట్టిపారేశాయన్న మంత్రి లోకేష్. ప్రజలు మౌనంగా కనిపించినా చరిత్ర మార్చగలరు. అధికారం కాదు బాధ్యతనిచ్చారన్న పవన్ కళ్యాణ్. మధ్యప్రదేశ్లో బీజేపీ కావాలని మూడో వ్యక్తిని నిలబెట్టింది. ముందు తెలిసే ప్లాన్తో ఇలా చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి. రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు. ప్రజలు జగన్ వైపు చూస్తున్నారని వైసీపీ నేత సజ్జల వెల్లడి. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న ఉన్నత న్యాయస్థానం. మీనాక్షి నటరాజన్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ. పిటిషన్ను రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో మీనాక్షితో విభేదాలున్నాయన్న కేటీఆర్. రేవంత్తో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్న గులాబీ నేత. మండపేటలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం. అన్ని రంగాల్లో కూటమి విఫలమైందని వైసీపీ నిరసన. ఖమ్మం సిపి సునీల్ దత్ని కలిసిన బీఆర్ఎస్ బృందం. మైనర్ బాలిక ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని వినతి. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో కత్తి పోట్ల కలకలం. ఐటీఐ కాలేజీలో సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ దాడి, 1 మృతి. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై కలెక్టర్కు ఫిర్యాదు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇప్పించారని వెటర్నరీ డాక్టర్ కంప్లైంట్. కాకినాడలో దొండవాకలో దొరకని చిన్నారి ఆచూకీ. 7 రోజులుగా పాప కోసం కొనసాగుతున్న గాలింపు. మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దిరెడ్డిపై కేసు నమోదుకు జేసీ ప్రభాకర్ డిమాండ్. పిఎస్ ముందే మంచం వేసుకుని నిరసన. హుస్నాబాద్ రేకొండలో ఆటో ఎక్కిన కేంద్ర మంత్రి బండి సంజయ్. మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకాలు పంపిణీ చేసిన నాయకుడు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల ధర్నా. పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్. గంగంపాలెం, దండంగి గ్రామాల సరిహద్దులో పెద్ద పులి. థర్మల్ డ్రోన్ల సహాయంతో టైగర్ మూవ్మెంట్స్ క్యాప్చర్. అడ్వకేట్ కాజా మొహీజుద్దీన్ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్. 2 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీతో రక్తహీనతను నివారించవచ్చు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి రైస్ పంపిణీ. మమతా బెనర్జీపై కోల్కతాలో ఎఫ్ఐఆర్. వైషమ్యాలు పెంచేలా దీదీ మాట్లాడారని వ్యక్తి ఫిర్యాదు. యూపీలో శతాబ్ది ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి. ఫిరోజాబాద్ సమీపంలో దుండగుల అటాక్. ఇరాన్ డీల్ కోసం మెట్టు దిగిన ట్రంప్. ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలతో ఉత్సాహంగా ట్రేడింగ్.